నువ్వు కోసావా చూడండి వెంకటేశ్వర వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మా వడ్డెర బిడ్డ రమాదేవి గారికి శాసనమండలిలో స్థానం కల్పించిన దానికి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేశాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దళవాయి రమాదేవి గారికి గుర్తించి, ఆమె కష్టాన్ని గుర్తించి ఇచ్చిన ఈ పదవిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము. మేము పేద బడుగు వర్గాలను గుర్తించి ఇచ్చినటువంటి ఈ యొక్క పోస్ట్ని బట్టి కూడా కృతజ్ఞతలు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే మహిళా పక్షపాతి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో మహిళలకి తండ్రి ఆస్తిలో సమాన వాటా కల్పిస్తూ మహిళల పక్షపాతిగా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అదేవిధంగా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ మహిళల పేరు మీద మహిళలకి 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం కానీ, అనేక పథకాలు మహిళల పేరు మీద, డ్వాక్రా సంఘాలు కానీ అనేక విధాలుగా ఈ రాష్ట్రంలో మహిళలకు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి సాధించేదానికి, అదేవిధంగా వాళ్ళు రాజకీయంగా ముందుకు రావడానికి అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు ఒడ్డెర్లకు కూడా సముచిత స్థానం కల్పించిన దానికి శ్రీ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీ కుంచాల విజయభాస్కర్ గారి నాయకత్వంలో ఈరోజు ధనలక్ష్మీపురంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒడ్డెర సంఘం తరపున, జిల్లాలోని ఒడ్డెర కమ్యూనిటీ తరపున చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం జరిగింది.